సో వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే ప్రేమ అంటే ఇలా ఉండాలి అని. ఎగ్జాక్ట్లీ. సో అయితే 1 year గ్యాప్ ఉంది. ఎంఎస్ నారాయణ గారు చనిపోయిన తర్వాత 1 yearకి మమ్మీ చనిపోయారు. ఆ 1 yearలో తను ఇంకెంత స్ట్రగుల్ అయి ఉంటారు? చాలా స్ట్రగుల్ అయింది. అంటే ఆమె పైకి కనిపించేవారు కాదు, తను కూడా చాలా స్ట్రాంగ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాన్న చనిపోయారంటే ఇంక వెంటనే మాకు డౌట్ ఏంటంటే ఫస్ట్ ఈవినింగ్ ముందు ఇంకా కేర్ఫుల్గా చూసుకోవాలి అని నాన్న నాకే చెప్పారు ఆ బాధ్యత. అంటే ఆయన లాస్ట్ వర్డ్స్ అవే, అమ్మ పిల్లలు జాగ్రత్త, అయితే జాగ్రత్తగా చూసుకోవాలని నేను ఎంత ట్రై చేసినా సరే అమ్మ కొన్నాళ్ళు బాగున్నారు, మాకు స్ట్రెంగ్త్ చెప్పేవారు, ఇట్లా ఉండాలి, వెళ్ళు, ట్రై చెయ్యి, నువ్వు డోంట్ గివ్ అప్, అది ఇదని వర్క్ చేయి, వెళ్ళు, ఎప్పుడైనా డల్గా కూర్చుంటే నాన్న ఎంత పడ్డారు, నువ్వేంటి ఇంత చిన్నదానికి ఇట్లా అయిపోతావు, వెళ్ళు, అది ఇదని చెప్పేవారు. ఉండే కొద్దీ ఆమె షీ స్టార్టెడ్ మిస్సింగ్ హిమ్. మాతో మాట్లాడేది కాదు ఎక్కువ. ట్యాబ్ ఒకటి కొనిచ్చాం, ట్యాబ్లో అన్ని గూగుల్లో డాడీ ఫొటోస్, డాడీ వీడియోస్, టీవీ పెడితే డాడీదే కామెడీ చూడాలి అంతే. ఇంకా అలా అలా చాలా డల్ అయిపోయింది. డల్ అయింది. ఆమె హెల్త్ బాగుండేది కాదు. అంటే పాస్ట్ 5 yearsగా నీకు కూడా తెలుసు కదా, మెనీ టైమ్స్ ఐ యూజ్ టు. మీరు టెన్షన్ పడేవారు మమ్మీ గురించి ఎక్కువ. రవి హాస్పిటల్ చుట్టూ తిరిగి, నాన్న చనిపోయాక ఒక్కరోజు కూడా హాస్పిటల్ ఏది అవ్వాల. మేము కొత్తగా ఇల్లు కొనుక్కున్నాము, అక్కడికి మారాలి. నేను 27th అనుకున్నాను. నేను నాన్నగారు వర్ధంతి అయిన తర్వాత 25th అమ్మ నాకు అన్నీ కొనిపెట్టింది ముందు రోజు. అవి ఇవి కొనిపెట్టి మేమిద్దరం బయటికి వెళ్ళాము, వచ్చాము. మార్నింగ్ చూస్తే లేవలే. ఆమె ఎప్పుడు కోరుకునేది ఇలా చనిపోవాలి, డెత్ అంటే ఇలా ఉండాలి. వాళ్ళిద్దరు లైఫ్ అసలు వాళ్ళు డిజైన్ చేసుకున్నారు అనిపిస్తుంది నిజంగా. ఎవరిని బాధ పెట్టకూడదు, వాళ్ళు బాధపడకూడదు. ఆమె అంటే ఉండేది, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను, అంత స్ట్రాంగ్. అలానే వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయినందుకు బాధపడాలో, వాళ్ళు అనుకున్నట్టు వెళ్ళిపోయినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో తెలియదు. నిజమే, మనలో కష్టపెట్టకుండా వాళ్ళు కష్టపడకుండా వెళ్ళిపోయినందుకు గ్రేట్. సో ఆర్టిస్ట్ అవ్వడం అనేది ఎంఎస్ నారాయణ గారు అనుకున్నది కాదు. ఈ రైటర్ గా అనుకున్న జర్నీలో అనుకోకుండా ఒక క్యారెక్టర్ ఛాన్స్ రావడం. అవునవును. రవిరాజ పెన్శెట్టి గారి దగ్గర ఎక్కువ మా చిన్నప్పటి నుంచి ఆయనతో మంచి బాండింగ్ ఉండేది. రైటర్స్కి గోస్ట్ రైటర్గా వర్క్ చేశారు, స్టోరీస్ ఇచ్చారు, డాడీ స్టోరీస్ ఇంకా ఉన్నాయి సార్ దగ్గర. సో అప్పుడు ఆయన నాన్నగారు కథ చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ చూసి ఎం ధర్మరాజు ఎంఏ అనే సినిమాలో ఫస్ట్ చేయమని చెప్పారు. 3 సీన్లు చేస్తారు అంతే. చెవిటి క్యారెక్టర్, ఆ ఫోటో కూడా ఉంటుంది. చెవిటివాడి క్యారెక్టర్ చేయమని రవిరాజ గారు అడిగారు. అడిగితే డాడీ చేశారు. అప్పటి నుంచి మోహన్ బాబు గారి ఫిలిమ్స్లోనే పుణ్యభూమి, నా దేశము, పెదరాయుడు, అట్లా ఒక్కొక్కటి చేసుకుంటా అనుకోకుండా యాక్టర్ ఫ్లరిష్ అయ్యారు. వెన్ టాలెంట్ ఈస్ దేర్, వెన్ పీపుల్ క్యాన్ రికగ్నైజ్, అది ఆటోమేటిక్గా అట్లా స్ట్రైక్ అవుతుంది. సో చనిపోయే టైంకి ఆయన చేతుల నిండా చాలా సినిమాలు ఉన్నాయి, చాలా. ఆయన ఇంకా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు, ఆయన లీడ్ క్యారెక్టర్ చేసే సినిమాలు పోస్టర్లు కూడా చూసాం. అవును. ఆ ఏజ్ లో ఆయన దూకుడు తర్వాత ఏ రేంజ్ అంటే ఎంఎస్ నారాయణ గారు లీడ్ క్యారెక్టర్ గా కూడా సినిమాలు స్టార్ట్ అయినాయి. అవునవును. ఇప్పటికీ నాన్నగారు సినిమా అంటే యాక్చువల్లీ డాడీకి తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో ఎక్కువ మూవీస్ చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావాలి.